విద్యుత్ కార్యాలయంలో డ్రాఫ్ట్స్మెన్గా ఉద్యోగం ప్రారంభించి గతంలో 51 సంవత్సరాల క్రితం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసి చివరకు ప్రాణత్యాగం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వర్గీయ ఆదిభట్ల సూర్య కామేశ్వరరావు 51వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నవంబర్ 30వ తేదీ శనివారం విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట విద్యుత్ కార్యాలయం ఆవరణలో వర్ధంతి సభను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా ఉద్యోగులు స్వర్గీయ కామేశ్వరరావు విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు అధ్యక్షతన ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎలక్ట్రికల్ డిఈ వీరభద్రరావు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ కామేశ్వరరావు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసి చివరకు ప్రాణత్యాగం చేయడంతో ఇప్పుడున్న ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు అతని యొక్క ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు. చివరిగా కామేశ్వరరావు సేవలు ఇప్పటికీ మరువలేనివని పలువురు ఉద్యోగులు కొనియాడారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఏడి మాలకి, ఏఈ సూర్యనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులుగా డి రామకృష్ణ, డివిజన్ గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, శివప్రసాద్, అజయ్, కడియపు వీరబ్రహ్మం, బివి రమణ, 327 యూనియన్ నాయకులు, 1104 యూనియన్ నాయకులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, దళిత, క్రిస్టియన్ మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ విద్యుత్ ఎంప్లాయీస్ 327 యూనియన్ డివిజన్ అధ్యక్షుడిగా ఈరోజు అమర జీవి అయినటువంటి ఎస్ఎస్ కామేశ్వరరావు గారు 1973వ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి యొక్క యాజమాన్యం డిపార్ట్మెంట్ వారికి పెట్టిన ఇబ్బందులను బట్టి వారు ఒకేసారి ఆత్మార్పణ చేసుకొని మా కోసం ముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీవితాలు ఎలా ఉండాలన్న ఉద్దేశం పెట్టుకొని ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో నుంచి ఆయన బలి అర్పణ చేయడం వలన మేము ఈరోజు అతని మరణం అయితే బాధే కానీ ఒక పండగ దినముగా తెలుగు 2 రాష్ట్రాలు కూడా జరుపుకుంటామండి. దీనికి అనుగుణంగా ఆ తర్వాత ఆయన పెట్టిన భిక్షే మాకు ఈ విద్యుత్ కార్మికుల వేతనాల పెరుగుదల కానీ మా ఇబ్బందులు కానీ ఆ కార్యక్రమంలో డివిజన్ యూనిట్ అంతా మా అధికారులు కానీ మా ఇంజనీర్లు కానీ మా స్టాఫ్ కానీ జగ్గంపేట డివిజన్ యావత్తు అంతా కూడా ఇక్కడ ఈరోజు పండగ మేము పొద్దున్న ఉదయం కార్యక్రమం అన్నీ ఉద్యోగ కార్యక్రమాలు చూసుకొని 12 గంటలు దాటి ఇక్కడికి వచ్చి కార్యక్రమం మేము పెట్టుకున్నామండి. అందుకు మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. జగ్గంపేట డివిజను ఆవరణలో ఎస్ఎస్ కామేశ్వరరావు గారు 51వ వర్ధంతి జరుపుకున్నట్టుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన డిఈ గారు అలాగే యూనియన్ నాయకులు అందరూ రావటం జరిగింది. ఈయన ఉద్దేశించి మరి కార్మికులందరి కొరకు ప్రాణబలి చేసి ఆయన అందరి మనసుల్లో అందరి హృదయాల్లో ఈరోజు ఆయన ఉన్నట్లుగా మేము ఈరోజు గుర్తించాం. ఆయన 73లో ప్రాణార్పణ చేశారు. ఈరోజు వరకు కూడా ఆయన కార్యక్రమాన్ని జరిగిస్తూనే వస్తున్నాం. ఎందుకంటే ఈయన ఆదర్శంగా తీసుకుని ఎంప్లాయీస్ అందరూ కూడా మరి అలాగే ప్రతి తోటి వర్కర్ గురించి తోటి ఎంప్లాయీస్ గురించి కూడా పాటుపడి అందరూ ఒక యూనిట్గా ఉండి ఈ యొక్క వ్యవస్థని ఈ యూపీడీసీఎల్లో పనిచేస్తున్న అందరూ కూడా మరి ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాన్ని సాధించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.